ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. నమస్కారం. గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. కనిపించే దైవం గోమాత. గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందు. ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది. ఈరోజు శ్రీ భగవాన్ మహివీర్ గోశాల మళ్ళీ ఇంకొక 2 గోశాలని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకు వస్తాం. నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో, కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరూ ఒక్కరే, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను. నిజంగానే చాలా మంచి మాట. అది మీరు ఆచరణలో పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం. ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది. ఒక పక్కన రమేష్ గారు, ఇంకో పక్కన తేజరాజ్ గారు ఇద్దరు నన్ను కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవ కార్యక్రమాల పైన నాతో మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల, ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్, ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియదు కానీ గోశాలలోనే సీసీటీవీ పెట్టుకుని చాలా పకడ్బందీగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గోకులంలో కానివ్వండి, గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పెద్దలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా నన్ను అడిగారు. జైన్ సోదరులు మేము చాలా మంది ఉన్నాం,